దుగ్గిరాల శుభం మహేశ్వరి కోల్డ్ స్టోరేజ్ అగ్ని బాధిత పసుపు రైతులు ఈ నెల 16, 17 తేదీల్లో దుగ్గిరాల పసుపు యార్డు వద్దకు రావాలని రైతు సంఘ నాయకులు కోరారు. రైతులందరూ సంబంధిత ఆధారాలు తీసుకుని రావాలని సూచించారు. పసుపు రైతుల సంఘం రాష్ట్ర నాయకులు వేములపల్లి వెంకట్రామయ్య, ములక శివసాంబరెడ్డి గురువారం సాయంత్రం సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద మీడియాతో మాట్లాడుతూ పసుపు రైతులకు పలు విషయాలు తెలియజేశారు. అగ్ని బాధిత పసుపు రైతుల సమస్యలపై సబ్ కలెక్టర్ సజ్జన సింహన్ కలిసి వివరాలు తెలియజేయడం జరిగిందని చెప్పారు. ఈ నెల 16, 17 తేదీల్లో హైదరాబాద్ ఫోర్నిక్స్ ఫైర్ ఆఫీసర్ జుబేదార్ దుగ్గిరాల వచ్చి ప్రమాదం జరిగిన కోల్డ్ స్టోరేజ్ని పరిశీలిస్తారని తెలిపారు. రైతులు ఒరిజినల్ బాండ్లు, బ్యాంక్ అకౌంటు, పట్టాదారు పాస్ పుస్తకం, ఆధార్ కార్డులు తీసుకుని రావాలని వారు కోరారు. జనవరి 19వ తేదీన దుగ్గిరాలలో శుభం మహేశ్వరి కోల్డ్ స్టోరేజ్ కాలిపోయిన విషయం అందరికీ విదితమే. దానికి సంబంధించి ఈ 11 నెలల కాలంలో అనేక పోరాటాలు, అనేక ఆందోళనలు చేశాము. చివరకు జూలై 10వ తేదీన శుభం మహేశ్వరి కోల్డ్ స్టోరేజ్ యాజమాన్యం ప్రతి క్వింటాల్కి 7,000 రూపాయల కాడికి ఇస్తామని చెప్పి ఒక ఒప్పందం జరిగింది. ఒప్పందం జరిగి కూడా దాదాపు 5 నెలలు, దాదాపు 150 రోజులు జరుగుతున్నా కూడా ఇంతవరకు దాని మీద ఎలాంటి ప్రతిఫలం రైతులకు అందింది లేదు. ఈ రోజున ఈ విషయమై తెనాలి సబ్ కలెక్టర్ గారిని, శ్రీ సంజయ్ సింహ గారిని కలవటానికి ఇక్కడికి వచ్చాము. ఆమె మాతో మాట్లాడుతూ ఈ నెల 16, 17 తేదీలలో ఫోర్నిక్స్ ల్యాబ్కు సంబంధించిన అధికారి గారు హైదరాబాద్ నుంచి దుగ్గిరాలు వస్తారు. వచ్చి ఆ ఘటనా స్థలాన్ని చూసి అలాగే రైతుల దగ్గర బాండ్లు కూడా పరిశీలించి ఈ కేవైసీ చేస్తారు. కాబట్టి రైతు సోదరులందరూ 16, 17 తేదీల్లో తమ వద్దనున్న ఒరిజినల్ బాండ్స్, అట్లాగే పట్టాదారు పాస్ పుస్తకం, బ్యాంక్ అకౌంటు, అట్లాగే ఆధార్ కార్డులతో సహా దుగ్గిరాల యార్డు దగ్గరకు 16వ తేదీ, 17వ తేదీల్లో ఆ 2 రోజుల్లో ఉదయం 10 గంటలకు వచ్చి ఆ వివరాలు వారికి అందజేయాల్సిందిగా సబ్ కలెక్టర్ గారు తెలియజేస్తున్నారు. 16, 17వ తారీఖుల్లో రైతులంతా ఎవరైతే ఈ 4-5 జిల్లాల్లో ఉండే రైతులంతా కూడా తమ వద్ద గల ఆధారాలు, తమ దగ్గర ఉన్న ఒరిజినల్ బాండ్లు, పసుపు ఎక్కడైతే కోల్డ్ స్టోరేజ్లో పెట్టారో ఆ బాండ్లు, దాంతోపాటు ఆధారు, పాస్బుక్లు, అట్లాగే బ్యాంకులో లోన్ పెట్టిన వాళ్ళకి ఒరిజినల్ బాండ్లు రావు కాబట్టి దానికి సంబంధించిన లోన్ అకౌంటు జిరాక్స్ కాపీలు కూడా తీసుకొని వస్తే మరి హైదరాబాద్ నుంచి వచ్చే ఫోర్నిక్స్ ఫైర్ ఆఫీసర్ గారు పరిశీలించి నమోదు చేసుకుంటారు. ఈ అవకాశాన్ని రైతులు అంతా కూడా వినియోగించుకొని తమ భవిష్యత్తులో ఈ నష్టపరిహారం ఏదైతే ఉందో మనం అడిగేది 7,000 రూపాయలు పొందేందుకు అర్హులవుతారు.